మనల్ని మనం మర్చిపోయాం. మన మనం ఆత్మస్వరూపులం అని, చైతన్య స్వరూపులం అని ధరించి వచ్చామని, దీన్ని దేహదారులు అని ఉంది. కానీ మనం ఏంటి, ఆత్మస్వరూపులం అని మర్చిపోయాం. దేహాన్ని ధరించి వచ్చాం కాబట్టి దేహమే నేననే భావనలో పడిపోయాం. దేహమే తానని భ్రాంతిలో ఉన్నాం. సద్గుణ సంపన్నమైన ఆత్మని మర్చిపోయాం. ఆత్మకి ఎన్ని సద్గుణాలు ఉన్నాయి, దాన్ని మర్చిపోయాం. దేహాభిమానంతో సద్గుణాలను వదిలి మోహం, లోభం ఇలాంటి గుణాలను సహజ గుణాలుగా చేసుకున్నాం. ఈ వికార గుణాలన్నీ ఉండగా 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 సహజ గుణాలుగా మారిపోయినాయి. సద్గుణాలన్నీ పోయినాయి. ఆత్మతత్వంలో ఉండవలసిన సద్గుణాలన్నీ పోయి ఈ గుణాలన్నీ చాలా సహజంగా తీసుకుని ఆటలో పడిపోయాయి అనమాట. గుణాలను గమనించుకుని బుద్ధిని ఉపయోగించి మనం ఏం చేయాలి, సరైన మార్గంలో పెట్టుకోవాలి, బుద్ధిని ఉపయోగించుకోవాలి, మోసగించకూడదు. ఎప్పుడైతే మనం ఈ గుణాలు నేనని మనమే మోసగించుకుంటున్నాం, బుద్ధిని ఉపయోగించుకోవట్లేదు. మోసగించకూడదు, మోసపోకూడదు, అవే చేస్తున్నాం మనం. మాటల వల్లాంటివి, లోక విషయాలేంటి, మాటలేంటి వల్లాంటివి. అవే మన వాటిలోనే ఆ వల్లనే మనం చిక్కుకోకూడదు కానీ చిక్కుకుంటాం. మన శక్తి అనే చైతన్యాన్ని వదులుకుంటున్నాం. లోపల మనలో ఎంత చైతన్యం ఉంది, శక్తి ఉంది, ఆత్మస్వరూపం అనే దాన్ని మనం వదులుకుంటున్నాం అనమాట. ఆశ, ఆకర్షణ క్షణాలలో మనల్ని దోపిడీకి గురి చేస్తాయి. మనం ఆధ్యాత్మిక శక్తితో, జ్ఞానంతో వీటిని గుర్తించి నివారించాలి. ఇవన్నిటినీ తెలుసుకుని ఇంతటి జ్ఞానాన్ని, ఈ గుణాలని, ఈ వ్యతిరేక గుణాలని, ఈ నకారాత్మక భావాలని విభజించుకోవాలంటే మనలో జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో వీటిని గుర్తించి నిలువరించాలి. ఇది దేనికది సెపరేట్ చేసేయాలన్నమాట. మనలో అహంకారం వల్ల ఇతరులను దుఃఖపడేలా చేస్తాం. అహం అంటే ఇంత అంత కాదు, ఇతరులకు దుఃఖమే వస్తుంది, ఇస్తాం. అలాగే మనము ఎంతో నష్టపోతాం. వారికి దుఃఖం వస్తుంది, మనం ఎంతో నష్టపోతాం. వరాలను పోగొట్టుకుంటాం. ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు, మంచిగా ఉంటారు. ఈ అహంకారం చూస్తే దేవుడికి కూడా కోపం వస్తుంది. వరాలను పోగొట్టుకుంటాం, సర్వము పోగొట్టుకుంటాం. ఒకసారి శాంతులని, నిధులను కోల్పోతాం. శాంతి, సౌఖ్యం అని, మానసిక శాంతిని, అది ఒక నిధి లాంటిదే కదా, వాటిని కోల్పోతాం. తెలియకనే మనం ఈ అన్నిట్లోనూ ఇలాగ చిక్కుకుని అన్నిటినీ కోల్పోతాం. ఎంతో గట్టిగా నిర్ణయించుకున్నా తెలియకనే మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటాం. అహంకారానికి పడిపోతాం. బుద్ధిని సరిగ్గా వినియోగించి ఇలాంటి పొరపాట్లే చేస్తున్నాం. వినియోగించగా, అనుకున్న బుద్ధిని, జ్ఞానాన్ని వినియోగించక మళ్ళా తెలుసుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాట్లే చేస్తున్నాం. వికారానికి కాదు, బుద్ధికి లోబడి మనం ఉండాలి. ఈ వికారాలకు కాదు, ఈ అవగుణాలకు కాదు, బుద్ధికి లోబడి మనం ఉండాలి. మన మీద మనకి శ్రద్ధ పెట్టి మనం మారితే అందరూ మారుతారు. మన మీద మనం శ్రద్ధ పెట్టి వీటిని మనం అలవాటు తప్పించుకోవచ్చు. గుణాలని తప్పించుకుని మంచిగా మనం మారచ్చు. మనం మారితే అందరూ మారుతారు. అందరూ మారితే మనం మారుతామని మనం కూర్చోకూడదు. మనం మారేమనుకుని వాళ్ళు కూడా మారినట్టే మన కళ్ళకి మన భావం ఎలా ఉందో అలాగే కనిపిస్తారు, అలాగే కనబడతారు. మన మీద మనం శ్రద్ధ పెట్టి అందరూ మారుతారు. జ్ఞానం ఎంతగానో వెలుగు ప్రకాశం ఇస్తుంది. జ్ఞానం అనేది వెలుగు ప్రకాశం. జ్ఞానం ఉన్న మనుషుల దగ్గర ఆ ప్రకాశం మనకి స్ఫుటంగా కనిపిస్తుంది. ఇతరుల నుంచి దోచుకునేది కాదు ఈ జ్ఞానం. ఇవన్నీ ఈ ధనం, ఈ బంగారం, వెండి బంగారాలు దోచుకుంటున్నారు కదా ఇప్పుడు. అలా ఈ జ్ఞానాన్ని ఎవరో దోచుకోలేరు. దోచుకుంటే దొరకదు మనకు. ఇప్పుడు అనుకున్నాం అనుకోండి, మనం ఏ దొంగతనం చేసో, ఏ దారి దోపిడీ చేసో దీన్ని సాధించుకోలేం. మనల్ని మనం రక్షించుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనల్ని మనం పరమాత్మనికి సమర్పించుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ రోజుల్లో ఎవరిని చూసినా బిజీ 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 అంటున్నారు కదా. ఎక్కడ సమయం దొరకట్లేదు అంటున్నారు. ఒక నిమిషం సమయం కూడా దొరకట్లేదా మనకి? సమయం ఇవ్వండి.
పరమాత్మను సమర్పించుకోండి.